ఆచి చికెన్ మసాలా. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న రామాయణ కోసం మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వేల కోట్ల బడ్జెట్ వెనక్కి తీసుకొచ్చేందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగానే హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో డీల్ కుదిరిందా? ఈ ఎపిక్ సినిమాకి వార్నర్ బ్రదర్స్ గ్లోబల్ పార్ట్నర్ అయ్యారా? సినిమాకాన్ వేదికగా ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ వెనుక అసలు రీజన్ ఏంటి? రామాయణ సినిమా బడ్జెట్ దాదాపు 4,000 కోట్లు అంటూ దర్శక నిర్మాతలు ఇదివరకే చెప్పారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2 భాగాలుగా రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇటీవలే లాస్ వెగాస్ లో ప్రతిష్టాత్మక సినిమాకాన్ 2026 వేదికపై ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన రామాయణ గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ విజువల్స్ చూసి ఇంప్రెస్ అయిన హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటివరకు అఫీషియల్ డీల్ జరిగిందనే దానిపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు డినెగ్ లాంటి ఆస్కార్ విన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు కలిసి ఈ భారీ విజువల్ వండర్ ని నిర్మిస్తున్నాయి. ప్రేక్షకులకు ఒక ప్రీమియం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఐమాక్స్, డాల్బీ ఫార్మాట్లకు తగ్గట్టుగా ఈ సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో షూట్ చేస్తున్నారు. రామాయణం ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు.